మెగా లాంచ్ 2.0 లో నెక్స్ట్ రాబోతున్నటువంటి సూపర్ స్టార్ ఎవరో చూసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. లెట్స్ గో. అరే మీరు చేయాల్సిన సాంగ్ ఏంటి, మీరు చేస్తున్న సాంగ్ ఏంటి, అసలు మీ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? ఎవరన్నా? ఒరే మీరేంద్రా ఈ కాస్ట్యూమ్ లో ఉన్నారు? నేను చేసేది ఫోక్ రా. ఏంటక్క ఫోక్ డాన్స్ అంటే ఎప్పుడు ఆ పూల చొక్కాలు లొంగి పంచులతోనే చెయ్యాలా? ఇలా మనం కొత్త ట్రెండ్ సెట్ చేద్దాం అక్క. అంతే అంటారా? అయితే ఓకే, రెడీ రెడీ రెడీ. ప్రవీణ్ చల్ తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి. విష్ణు ఒరే మళ్ళీ ఒకసారి శనేసేలా డచ్చగాను వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. అరే శనిగా సెల్ల నీలా వాడి చేతులియావే సందూరాల తువాల చేతులియావే సందూరాల తువాల చేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ బంతి తోట నీలా వాడి బాసలాడావే సందూరాల తువాల బాసలాడావే సందూరాల తువాల మసాలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ బావలున్నరో మాయదారి మల్లేశ అరటి తోట్ల కలుసుకొని ఆటలాడావే సందూరాల తువాల ఆటలాడావే సందూరాల తువాల ఆటలాడనితో నాకు అక్కలున్నరో మాయదారి మల్లేశ అక్కలున్నరో మాయదారి మల్లేశ పట్టి చేన్ల పక్క కచ్చి పలకరియావే సందూరాల తువాల పలకరియావే సందూరాల తువాల పలకరియనితో నాకు బాలలున్నరో మాయదారి మల్లేశ బాలలున్నరో మాయదారి మల్లేశ సాల్రా తమ్మి, ఫైనల్ టచ్ ఇచ్చేద్దామా? ఏయ్ సరోజక్క, ఏంది సౌండ్ లేకుండా ఉండో? ఏసై ఓ స్టెప్. పట్టు పట్టు జెండా పట్టు పార్టీకి చందా పట్టు అందినంత పట్టు చూస్తావరా సిన్నమ్మే. సరోజక సౌండ్ ఇస్తే గిరా గిరా రౌండ్ వేస్తే పులోన రాళ్ళెగరు తెలుసుకోరా ఓరమ్మే. మీ అందరి ప్రేమ వల్లనే, మీ అందరి సపోర్ట్ వల్లనే మళ్ళీ మీ ముందుకు వచ్చింది మీ జానులీరు. శనిగా సెల్ల నీలా వాడి చేతులియావే సందూరాల తువాల చేతులియావే సందూరాల తువాల మా జాను స్టేజ్ మీదకి వచ్చిందంటే ఒకటే ఒక మాట, జాను జాను జాను. అండ్ అలాగే మా మనోజ్ మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చాడంటే ఒకటే మాట, నరుకుడు రాజా.
జాను ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 టైటిల్ విన్నర్, దట్ ఈస్ D18. అండ్ మనోజ్ మాస్టర్ పోయిన వారమే టైటిల్ గెలిచి ఈ వారం తిరిగి ఇంకొక టైటిల్ గెలవడానికి మా మనోజ్ మాస్టర్ రంగంలోకి దూకేశారు. అలాంగ్ విత్ సీజన్ 18 విన్నర్, 20th విన్నర్ గా కూడా నిలవడానికి మా జాను కూడా వచ్చేసింది. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ టు D20. మరి ఇద్దరు ఛాంపియన్స్ చేసినటువంటి ఈ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఐల్ బిగిన్ విత్ ద బ్యూటిఫుల్ రెజినా గారు. నేను కూడా ఒకసారి చెప్పాలి, జాను జాను జాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఒకసారి చెప్పాలి. ఏంటి ఏంటి చెప్పండి. రెజీనా రెజీనా రెజీనా. బట్ జాను, ఇవాళ when I saw your performance, ఇంకోటి చెప్పాలి, మాస్ మహారాణి. That's about it. I really loved your performance. Folk చూడడానికి నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ నేను మాస్టర్ కి కూడా చెప్పాను, when I listen to folk songs నాకు డాన్స్ చేయడం అని ఉంటుంది. సో when you were dancing నేను కూడా అయితే వచ్చేయండి మేడం, ఒక స్టెప్ వేసేద్దాం, అయిపోయింది. నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ, సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. బండి తోట నిలవాడి బాసలాడవే సింధూరాల తుబాల, బాసలాడవే సింధూరాల తుబాల. బాసలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ, బావలున్నరో మాయదారి మల్లేశ. నందు ఏదో కూర్చున్నావు కదా, గీతా మాదిరి ఫోన్ చేస్తుంది ఒకసారి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇవన్నీ నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చో, ఎక్కడొద్దు. ఆల్రెడీ చెప్పాను కదా రెజినా ఇస్ మైన్ అని. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, రజినా 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 ని భజన భజన చేసుకునే ఉంది. వచ్చిందండి వయ్యారి. కానీ రెజినా గారు మీ డాన్స్ చూసాక మేము చెప్తాం మాస్ మహారాణి మరి రెజినా గారు అని చెప్పి అదరగొట్టేశారు. థ్యాంక్ యూ రెజినా గారు. ఇప్పుడు మా విజయపిని మాస్టర్ అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాను, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ మేరా బచ్చా మేరా చోటు మనోజ్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇద్దరికి ఒక క్వశ్చన్, మీరు బ్యూటిఫుల్ గా ఒక సీజన్ గెలిచారు, విన్ అయ్యారు. నువ్వు కూడా లాస్ట్ సీజన్ విన్ అయ్యావు, మళ్ళీ వైట్ డి మళ్ళీ ఇంకో సీజన్ గెలుద్దామని మాస్టర్. జాను, ఫస్ట్ సీజన్ లో గెలుస్తానా గెలవనా పోటీ ఇద్దామని వచ్చాను మాస్టర్, గెలిచాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది సీనియర్స్ ఉన్నారు, ఆ సీనియర్స్ దాటుకొని మళ్ళీ ఒకసారి కప్పు తీసుకొని పోదామని మాస్టర్. ఆ అమ్మాయి ఆ మాట అనగానే రాజు కూడా ఒక లుక్ ఇచ్చాడు. ఇలాంటివి చాలా చూసామన్నాడు వాడు. బట్ విజయపిని మాస్టర్ ప్లీజ్. జాను గురించి చెప్పాలంటే, జాను మీ ఎక్స్ప్రెషన్స్ వెరీ వెరీ గుడ్. స్పెషల్లీ ఎక్కడ ఎనర్జీ ఇవ్వాలి, ఎక్కడ దాన్ని కంట్రోల్ చేయాలన్న టెక్నిక్ ఏదైతే ఉందో అది చాలా మంచి క్వాలిటీ. సో మీ నుంచి అండ్ మనోజ్ నుంచి ఈ కాంబినేషన్ నుంచి నేను చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఇరగతీయండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. మరి ఈ ఇద్దరు టైటిల్ విన్నర్స్ ఏ టీమ్ లోకి వెళ్తారో తెలుసుకుందాం. బౌల్స్ అలాంగ్ విత్ టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్. నేను జాను గురించి ఒకటి చెప్పాలి, నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా మీ డాన్స్. అసలు నువ్వు అయితే ఏంటి అవ్వబోతే ఏంటి? ఎవడడిగా నిన్ను పెట్టమోహం వేసుకుని నేను పొగుడుతున్నానండి, మా టీంకి తీసుకురావాలి అని. కాదు సౌమ్య, పేరు తలుచుకోండి, నా పేరు తలుచుకుంటే డెఫినెట్ గా మంచి జరుగుతుంది. దీని పరంగా కాకపోయినా మీరు అసలు మొత్తానికే తలుచుకోమన్నట్టున్నారు మీ పేరు. విజయ్ పిన్ని గారు, విజయ్ పిన్ని గారు, విజయ్ పిన్ని గారు, విజయ్ పిన్ని గారు, సౌమ్య పిన్ని గారు, సౌమ్య పిన్ని గారు. మీ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి సమయం వచ్చేసింది. బయటికి తీసేయండి, నేను చెప్పినప్పుడు కెమెరాలు చూపించండి. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదో. 3, 2, 1. మాస్టర్ మీరు చెప్పినట్టే అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు తీసుకుని అన్ని చేసేస్తాను ఇప్పటి నుంచి. ఎందుకు? ఆయన వెంట్రుకలను ఒక షర్టు తీసుకొని వెళ్ళి చేతపడి చేసేయి. నాకు కూడా జాను రిలేటెడ్ డైలాగే వచ్చింది. అయితే చెప్పు. వచ్చిందండి వయ్యారి. కానీ అది రాలేదురా. చదువు నువ్వు వచ్చిందా? ఒకసారి సౌమ్య గారితో చదివిస్తాను. కాండి ఎర్రి పప్ప. కాండి వాడెవుడురా? అది కాండి కాదురా, కొండెర్రి పప్ప. కొండెర్రి పప్ప.
ఛాంపియన్స్ ఇద్దరికి స్పెషల్లీ జానుకి ఎలాంటి ట్యాగ్ ఇవ్వబోతున్నారు మా జడ్జెస్ తెలుసుకోవాలనుకుంటున్నాం. జడ్జెస్ మీరు ఇవాళ ఒక బ్యూటీ తీసుకొని వచ్చారు ఈ స్టేజ్ కి, ఒక గ్రేస్, ఒక బ్యూటీ. సో ప్లీజ్ కమ్ ఓవర్. టీమ్ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా జానుగా కాదు, జాను లిరిగా మనందరికి పరిచయం. అండ్ లిరి అంటే ఎవరు అనుకుంటున్నారు? విని మాస్టర్ కి అయితే తెలుసు. రెజినా గారు జాను లిరిలో లిరిని చూస్తారా? లిరి బంగారం స్టేజ్ మీదకి వచ్చారా? రెజినా గారు మీ మొహం చూస్తుంటే నాకు అర్థమవుతుంది సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. జాను వాళ్ళ సన్, వాళ్ళ అబ్బాయి లిరి, జాను తన కొడుకు పేరుని తన పేరుతో అటాచ్ చేసుకుంది. సో దట్స్ హౌ షీ ఇస్ జాను లిరిగా మనందరికి పరిచయం అయింది. మా మమ్మీ గెలిచేది కష్టపడేది నా కోసమే. నాకు మామ్ అయినా డాడీ అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా మమ్మే. ఐ లవ్ మై మామ్. అండ్ సీజన్ 18 లో డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో వచ్చినప్పుడు జాను వాళ్ళ అబ్బాయికి మాట ఇచ్చింది, అరే నేను కప్పు కొట్టే వస్తాను రా అని చెప్పి. అండ్ ఆ మాట నిలబెట్టుకుంది. మళ్ళీ మాట ఇచ్చావా జాను? ఈసారి కూడా సూపర్. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి లిరిగాడి ఫేస్ లో తిరిగి ఆ హ్యాపీనెస్ చూడాలని చెప్పి నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ జాను. కుమ్మేంటి సీజన్ ని.